సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ సండే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. బిఎస్ఎన్ఎల్ నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే చూస్తున్న వారు ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరుతుంది కాబట్టి సో ప్లీజ్ లైక్ చేయండి. ఎవరెవరు ఎలిజిబుల్, ఏమేమి ఎగ్జామ్స్ ఉంటాయి, అందులో ఏం సిలబస్ వస్తాయి, ఏ డిస్టిక్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నన్ను చాలామంది సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. లేటెస్ట్ జాబ్స్ ఏవైనా సరే మీకు ఏదైనా ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా లేదంటే ఏ నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కంపల్సరీగా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే బిఎస్ఎన్ఎల్ నుండి అయితే అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి 26/5/2026 రోజు అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ టెలికామ్ ఆఫీసర్కి సంబంధించి అయితే బిఎస్ఎన్ఎల్ నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో వచ్చేసి మనకి చాలా పోస్టులు అయితే ఉన్నాయి. అందులో ఉన్న ఒక డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించి జూనియర్ టెలికామ్ ఆఫీసర్కి సంబంధించి డైరెక్ట్గా రిక్రూట్ చేసుకుంటారు. అండ్ టెలికామ్ స్ట్రీమ్ ఫ్రమ్ ఓపెన్ మార్కెట్ నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అండ్ ఇందులో ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫుల్ఫిల్లింగ్ ద ప్రిస్క్రైబ్డ్ ఎలిజిబిలిటీ, మీ ఎలిజిబిలిటీకి సంబంధించి ఉన్న క్వాలిఫికేషన్స్, అంటే మీ క్వాలిఫికేషన్ ఉంటేనే మీరైతే అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఓపెనింగ్ డేట్ వచ్చేసి 4/6/2026 రోజు అయితే అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. అండ్ ఎండింగ్ డేట్ వచ్చేసి 3/7/2026 వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ టైమ్ అండ్ స్టార్ట్ ఆఫ్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే 4/7/2026 రోజు అయితే ఎడిటింగ్ పీరియడ్ అయితే ఇచ్చారు. అండ్ ఎండింగ్ ఆఫ్ అప్లికేషన్ ఎండింగ్ పీరియడ్ వచ్చేసి 11/7/2026 రోజు అయితే అప్లికేషన్ అంటే మీరు ఎడిట్ చేసుకునే డేట్ కూడా 11 లోపు క్లోజ్ అయితే అయిపోతాయి. అండ్ డేట్ ఆఫ్ టైమ్ అండ్ ఎగ్జామినేషన్ సిబిటి టెస్ట్ చూసుకున్నట్టయితే మంత్ ఆఫ్ ఆగస్ట్లో ఉండే అవకాశం ఉందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. మీరు అప్లై చేసుకునేటప్పుడు ఏదైతే ఈమెయిల్ ఐడి, ఏదైతే నెంబర్ మీరు ఇస్తారో దానికైతే అప్డేట్ అయితే వస్తుంది. అసలు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ పోస్టులు చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు. సర్కిల్ ఏకి సంబంధించి టేబుల్ 1లో ఇందులో వచ్చేసి టెలికామ్ ఆఫీసర్ జూనియర్కి సంబంధించి ఇందులో వేకెన్సీస్ అయితే క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఏ అండ్ ఎన్కి సంబంధించి వేకెన్సీ అయితే 1 ఉంది. అండ్ ఏపీకి సంబంధించి 1 అండ్ అస్సాంకి సంబంధించి 2 డిస్ట్రిక్ట్స్కి సంబంధించి ఈ సర్కిల్స్లో వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ హార్డ్ ఆఫ్ హియరింగ్ ఇంపార్టెన్స్ చూసుకున్నట్టయితే ఇందులో పీడబ్ల్యూబీడీ వాళ్ళకి కూడా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. అండ్ కోల్కతాలో ఉంది, చెన్నైలో ఉంది, ఛత్తీస్గఢ్ అండ్ గుజరాత్, హర్యానా, జేఎండ్కే అండ్ కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అండ్ ఒడిశా, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ అండ్ యూపీడబ్ల్యూకి సంబంధించి అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. అందులో షార్ట్ కట్స్ ఇచ్చాడు. మనకి తెలుసు కదా ఏ డిస్ట్రిక్ట్ అనేసి, ఏ స్టేట్ అనేసి. తెలంగాణలో వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు 2 వేకెన్సీ అయితే ఉన్నాయి టోటల్ వచ్చేసి. సో అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే డిగ్రీ ఆఫ్ డిజబిలిటీ ఆఫ్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి డిగ్రీ అయితే ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ మీకు ఏదైతే డిజబిలిటీ ఉంటుందో దాన్ని క్లియర్గా ఒక సర్టిఫికేట్ లాగా అయితే ఉండాలి. అండ్ పే స్కేల్ చూసుకున్నట్టయితే 16,400 నుంచి వెళ్ళి 40,500 వరకు అయితే పే చేసే అవకాశం అయితే ఉందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి registration portal will be dropped down
21 సర్కిల్స్ కోసం అయితే వేకెన్సీస్ అయితే రిలీజ్ చేస్తామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఏ సర్కిల్కైనా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఈ వేకెన్సీ వచ్చేసి ఇండియాలో ఎక్కడ వేసినా వెళ్ళగలగాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ విషయానికి వచ్చినట్టయితే 20 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. 20 to 30 ఇయర్స్ వరకు అంటే ఉన్నవాళ్ళు, ఆ మధ్యలో ఉన్నవాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళకి 30 ఇయర్స్, అండ్ ఓబీసీ ఎన్సీఎల్కి వాళ్ళకి 33 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 35 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 45 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ ఉన్నవాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు 40 ఇయర్స్, అండ్ ఓబీసీ వాళ్ళకి 38, అండ్ అన్రిజర్వ్డ్ వాళ్ళకి 35 ఇయర్స్ అని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ చూసుకున్నట్టయితే ఓబీసీ వాళ్ళకి 40 ఇయర్స్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 50 ఇయర్స్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది, సో అప్లై అయితే చేసుకోండి. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే 3 ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ టెస్ట్లు మీకు పెట్టిన తర్వాత మిమ్మల్ని అయితే రిక్రూట్ చేసుకుంటామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ప్రతి నోటిఫికేషన్లో నేను ఉన్నది ఉన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అందుకే ఎవరు నాకు అసలు సపోర్ట్ చేయట్లేదు. కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, దానికి హ్యాపీ. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వాళ్ళ దాకా కూడా చేరుతుంది, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. మీకు ఉపయోగపడుతుందని నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. అండ్ ఒక లైక్ చేయండి చూస్తున్న వాళ్ళు. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింతమందికి చేరుతుంది కాబట్టి సో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిలబస్ చూసుకున్నట్టయితే ఇంజనీరింగ్ స్ట్రీమ్ సెక్షన్ 1కి సంబంధించి 200 మార్క్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంజనీరింగ్ సెక్షన్ 2కి సంబంధించి 200 మార్క్స్ అయితే ఉంటాయి. అండ్ జనరల్ ఎబిలిటీ టెస్ట్ సెలెక్షన్ 3కి సంబంధించి 80 మార్క్స్ అయితే ఉంటాయి, 20 క్వశ్చన్స్. టోటల్ వచ్చేసి 480 మార్క్స్ అయితే ఉంటాయి. అండ్ ఇవన్నీ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్సే ఉంటాయి. 3 hours టైం అయితే ఉంటుంది. మీరైతే ఆబ్జెక్టివ్ టైప్లో ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మీ అన్ని సర్టిఫికేట్స్ పరిశీలించిన తర్వాతనే మిమ్మల్ని అయితే నోటిఫికేషన్లోకి రిక్రూట్ చేసుకుంటారు. అండ్ రిక్రూట్ చేసుకునేటప్పుడే బాండ్ అండ్ ట్రైనింగ్ ప్రొహిబిషన్ అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే మిమ్మల్ని అయితే ఫీల్డ్ ట్రైనింగ్లోకి 4 weeks అయితే ఇస్తారు. తర్వాత జేటీఓకి phase 1లో 10 weeks అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్టయితే రిజిస్ట్రేషన్ ఫీజు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే 2000 రూపీస్ జనరల్ ఓబీసీ డబ్ల్యూఎస్ వాళ్ళకి, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 1000 రూపీస్ అయితే మీరు పే చేసి అప్లై అయితే చేసుకోవాలి. అండ్ అప్లై చేసుకునేటప్పుడు ఇందులో మీ ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్కి ఓటీపీ అంటే 1 టైప్ రిజిస్ట్రేషన్ అయితే వస్తుంది. దాని తర్వాత మీ స్కాన్డ్ కాపీస్ ఆఫ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ జేపీజీ ఫార్మాట్లో మీరైతే అప్లోడ్ అయితే చేయాలి. అండ్ 10th క్లాస్ మెమో, డిగ్రీ ఎసెన్షియల్ సర్టిఫికేట్స్ అండ్ మార్క్స్ షీట్ అండ్ సెమిస్టర్ ఇయర్స్ అంటే మెమోస్, మీకు డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్, ఎనీ ఐడి ప్రూఫ్ ఇవైతే ప్రొవైడ్ చేయాలి. అండ్ తర్వాత మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఎగ్జామినేషన్ సెంటర్లో మీరు సెలెక్ట్ అయిన తర్వాత అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది. అడ్మిట్ కార్డ్ తర్వాత మీకు ట్రైనింగ్ అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి నాట్ అక్వైరింగ్ ఆస్కింగ్ టు అడ్వైజ్ యాజ్ ఎలిజిబిలిటీ విల్ బీ ఎంట్రెండ్. మీరు ఒకవేళ పర్సూయింగ్ అయితే అసలు అప్లై చేసుకోవద్దని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్
నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఫర్ ఏ జూనియర్ టెలికామ్ ఆఫీసర్కి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆఫ్ ఎనీ డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్లో మీరు త్రిబుల్ కానివ్వండి, మీరు ఏదైనా సరే మెకానికల్ ఇంజనీరింగ్ అయినా ఏ ఇంజనీరింగ్ అయినా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. ఇక్కడ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, రైడో అండ్ కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్, ఇందులో మీరు ఎందులో డిగ్రీ చేసినా సరిపోతుంది. అండ్ ఆర్ ఒకవేళ ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసినా కానీ మీరైతే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. లేదంటే ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ సిలబస్ వచ్చేసి ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించి అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి మనకి హైదరాబాద్లోనే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, హైదరాబాద్లో మనకి ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంటుంది. ఇది ఇవాల్టి నోటిఫికేషన్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.